మనమైతే BS6 వెహికల్ గురించి O2 సెన్సర్ అనే దాని గురించి మనం ఇవాళ టాపిక్ చెప్పుకుందాం. దీనికి ఏమవుద్దంటే O2 సెన్సర్ అనేది బ్లాక్ అవుతే మనకి పికప్ ఇష్యూ అనేది వస్తుంది. అలాగే మనకు వచ్చేసరికి డాష్ బోర్డ్లో చెక్ ల్యాంప్ సింబల్ ఒకటను పుష్ సింబల్ వస్తుంది. ఆ టైపు ఆ సింబల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పికప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. మనం ఏం చేయాలంటే O2 సెన్సార్ అనేది ఉంటుంది కదా, O2 సెన్సర్ని నీట్గా తీసి బయటికి క్లీన్ చేసుకోవాలి. O2 సెన్సర్ క్లీన్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో డస్ట్ పట్టేసి దానివల్ల మనకు పికప్ ఇష్యూ వస్తుంది. సెన్సర్కి ఆక్సిజన్ సరిగా అందాక మనకు పికప్ ఇష్యూ అనేది వస్తుంది. దాన్ని మనం ఏం చెప్తాను, ప్రతి సర్వీస్ ఒకసారి కంపల్సరీగా O2 సెన్సర్ అనేది క్లీన్ చేయించుకోవాలి. అలాగే మనం కంపల్సరీగా ఆయిల్ సర్వీస్ అప్పుడు కంపల్సరీ రీజనరేషన్ అనేది పెట్టించుకోవాలి. ఎందుకంటే కొంతమంది కస్టమర్లు ఏంటంటే రీజనరేషన్ లేకుండా కూడా అలా కొంచెం టైం పడుతుంది. రీజనరేషన్కి ½ అవర్ దాకా పడుతుంది. ½ అవర్ టైం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. బయట చేయించిన షోరూమ్లో చేయించిన కంపల్సరీగా సర్వీస్కి O2 సెన్సర్ క్లీన్ చేయించుకొని, అలాగే మనకి కంపల్సరీ రీజనరేషన్ పెట్టుకుంటే ఏ వెహికల్ అయినా సరే BS6 వెహికల్ పికప్ ఇష్యూ అనేది రాదు. ఎక్కువ పికప్ ఇష్యూ ఎందుకు వస్తుందంటే మన డస్ట్ ప్రదేశాలు ఎక్కువ తిరిగితే ఏమవుతుందంటే ఆక్సిజన్ సరిగా అందక సైలెన్సర్ కానీ O2 సెన్సర్కి